ఉంది. స్పష్టంగా పాయింట్ నెంబర్ 8లో స్పష్టంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పార్లమెంట్లో శాసనం చేసిండ్రు. ప్రాణహిత నుంచి చేవెళ్లకు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు తరలించుకుపోవడానికి ఆనాడు 2008లో ఏదైతే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిండ్రు. 24, 25, 26 ప్యాకేజీల పనులు జరిగిన కొన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి. వాటిని మీరు ఎందుకు తొలగించారు చంద్రశేఖరరావు గారు? ఎవరు ఈరోజు మీరు సమాధానం చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బేసిన్లు లేవు, బేసిజాలు చేయవని చెప్పిన నువ్వు తెలంగాణ రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాకు గోదావరి జలాలను ఇయ్యడానికి అది గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్కు తీసుకురావడానికి వీలు లేదని చెప్పి నువ్వే కదా తొలగించింది. దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు. ఈరోజు ఏం అన్యాయం చేశారు? చేవెళ్ళ, తాండూరులో, వికారాబాదులో, పరిగిలో ఆనాడు మొత్తం ఎమ్మెల్యేలు నిన్నే గెలిపించారు కదా. పార్లమెంట్ కూడా ఆ రోజు నీ చేతుల్లోనే ఉండే కదా చేవెళ్ళ పార్లమెంటు. ఓట్లన్నీ నీకేస్తే ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రాణహిత చేవెళ్లలో దాదాపుగా 2.5 లక్షల ఎకరాలు కొడంగల్ కూడా నీళ్లు ఇస్తాను 2009 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు ప్రచారంలో వచ్చి. ఈ గోదావరి జలాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం వరకు కూడా పొడిగిస్తాము గోదావరి జలాలని. రాయలసీమకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి, కొడంగల్కు గోదావరి జలాలు ఇస్తా అని టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ప్రారంభించి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ జాతిపితనని పదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. ఎందుకు వీటిని తొలగించినవు? దీనికి సమాధానం చంద్రశేఖరరావు గారు అయితే చెప్పాలి కదా, మనం ఆలోచన చేయాలి కదా. ఈరోజు ఎటి తిప్పిన తుమ్మిడిహెట్టి నుంచి తీసుకొస్తే గ్రావిటీతోని శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. పైనుండే నీళ్ళని పైననే పట్టుకొని పైనుంచి కిందికి ఇచ్చుకుంటూ రావాలా అనేది కాంగ్రెస్ విధానం. దాంతో తక్కువ ఖర్చు అయితే, విద్యుత్తు తక్కువ అవుతుంది, తద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది. శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి తర్వాత ఉండే కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, లేకపోతే మల్లన్న సాగర్ కావచ్చు, మిగతా ఏ రిజర్వాయర్లు అయినా నింపుకొని అది రంగారెడ్డి జిల్లా వరకు తేవాలనేది ఆనాటి ప్రణాళిక. ఇటువైపు నల్గొండ దిక్కు తీసుకెళ్ళాలి, ఇటువైపు రంగారెడ్డికి తేవాలి, ఉమ్మడి మెదక్కు తేవాలి. వీటన్నిటిని కూడా ఆనాడు పెట్టుకున్న లెక్క ప్రకారం ఆదిలాబాద్లో 1,56,000 ఎకరాలు, కరీంనగర్లో 1,71,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 5,19,000 ఎకరాలు, నల్గొండకు 2,29,000 ఎకరాలు, నిజామాబాద్కు 3,04,000 ఎకరాలు, రంగారెడ్డికి 2,46,000 ఎకరాలతో నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును చేసింది. ఇప్పుడు నల్గొండ కోతలు విధించినావు, రంగారెడ్డి జిల్లాను పూర్తిగా తొలగించినావు. ఏంది కారణం అంటే గోదావరి జిల్లాలు కృష్ణా బేసిన్కు తీసుకెళ్తే బేసిన్ల పంచాయతీ వస్తుంది, బేసిన్ల పంచాయతీ వస్తే మళ్ళీ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు నీటి కేటాయింపులప్పుడు అన్యాయం జరుగుతుంది. ఇది ఒక లాజిక్ చెప్పిండు. పోనీ ఈ లాజిక్నే పట్టుకుందాం కోసేపటికి. రాయలసీమకి బేసిన్లలో బేసిజాలు లేవని మమ్మల్ని అందరినీ తిడుతుంది కదా. నువ్వు వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ మెప్పు కోసము మమ్మల్ని తిట్టకుంటే తిట్టి మొత్తం తెలంగాణ హక్కులను, నీళ్లను తాకట్టు పెట్టి చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష ఇచ్చినప్పుడు మౌనంగా నన్ను ఉండాలి. మళ్ళీ బజారెక్కి నోటికొచ్చింది మాట్లాడి ఈరోజు వితండవాదం చేస్తున్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వివరాలన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి, మీ ద్వారా తెలంగాణ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా మీరు అందరు తెలంగాణ ప్రజలకు వివరించాలన్న ఆలోచనతోని ఇందులో ఒక చిన్న లెక్క చెప్తా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు, దాని ధర దాదాపుగా 54 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇస్తే ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి మనం పెట్టిన ఖర్చు 93,000. చంద్రశేఖరరావు గారు వచ్చినాక 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే 1 ఎకరాకు 11 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టింది. మేము ఆనాడు 54 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నీళ్లు ఇచ్చింది. ఆ నీళ్లకు మనం పెట్టిన ఖర్చు ఎకరాకు 93,000. బీసీ రేషియో అన్నారు కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా. ఆ లెక్కల ప్రకారము
మనం పెట్టిన ఖర్చు 93,000 ఎకరాకైతే ఈరోజు చంద్రశేఖరరావు గారి యొక్క ధనదాహము 11,47,000 దాదాపుగా ఖర్చు అయింది. 11.5 లక్షల రూపాయలు పర్ ఎకర్ ఖర్చు పెట్టింది. 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అంటే 1,81,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పేమెంట్ జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు కాంట్రాక్ట్లకు ఖర్చు పెడితే 1000 కోట్లతో పూర్తి ఎస్ఎల్పిసి పూర్తి కాలే, 400-500 కోట్లతో పూర్తి భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోల్చాగర్ కానీ ఏ ప్రాజెక్టు పూర్తి కాలే. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినా చంద్రశేఖరరావు గారిని చర్చకు రమ్మని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని ఏదైతే చెప్పినావు, ప్రత్యేక రాష్ట్రంలో నువ్వు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ అని 100% ఇదైంది, ఇది నేషనలైజ్ చేసినా, దీన్ని డెడికేట్ చేసినా, మేమన్న పోతే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతే సిఆర్ పాటిల్ గారు తీసి 11 ఏఐబిపి ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి. అంటే ఏఐబిపి